నన్ను యూట్యూబ్ కామెంట్లో మరియు పర్సనల్గా ఫోన్ చేసి అడిగిన విషయం ఏంటంటే తెలంగాణ పీసీఐ రెన్యువల్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్ అయిందంట కదా అని చెప్పి. అంటే ఇంతకుముందు మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళం. తర్వాత ఫిజికల్గా సర్టిఫికేట్స్ని చూసి వెరిఫై చేసిన తర్వాత మనకి రెన్యువల్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మాత్రం కంప్లీట్లీ ఆన్లైన్. అంటే మనం కంప్లీట్గా సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళు చూసి అవి కరెక్ట్గా ఉంటే మనకి ఆన్లైన్లో రెన్యువల్ చేస్తారనమాట. సో మనం హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే తెలంగాణ పీసీఐ సర్టిఫికేట్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఒకవేళ మీరు మెడికల్ షాప్ రన్ చేస్తూ ఉంటే మెడికల్ షాప్ లైసెన్స్, తర్వాత గెస్టెడ్ ఆఫీసర్తో సర్టిఫికేట్ పైన సైన్ చేయించాల్సి ఉంటుంది, తర్వాత నోటరీ ద్వారా అఫిడవిట్ సర్టిఫికేట్ ని చేపించాల్సి ఉంటుంది, తర్వాత ఆధార్ కార్డ్, రీసెంట్ గా దిగిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి, తర్వాత సిగ్నేచర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవసరం ఉంటుంది. సో నేను ఇంతవరకు చెప్పిన ప్రతి సర్టిఫికేట్ ని మీరు స్కాన్ చేసుకొని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ లో కొత్తగా యాడ్ అయిన సర్టిఫికేట్స్ ఏంటంటే గెస్టెడ్ ఆఫీసర్ తో సైన్ చేయించాల్సిన సర్టిఫికేట్ మరియు నోటరీ గారితో చేయించాల్సిన అఫిడవిట్ సర్టిఫికేట్. ఈ 2 సర్టిఫికేట్స్ ఇది మన ఫార్మసీ వాట్సాప్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవడమే. ఒకవేళ మీకు అఫిడవిట్ సర్టిఫికేట్ చేయించడంలో ఏదైనా సందేహాలు ఉన్నా, మీ దగ్గరలో నోటరీ గారు అవైలబుల్గా లేకపోయినా, అంటే మీరు విలేజ్ లో ఉండి టౌన్కి వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళకి చెప్తే అఫిడవిట్ ని వాళ్ళే చేపించి అప్లోడ్ చేస్తారు. జస్ట్ కొంచెం అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత గెస్టెడ్ ఆఫీసర్ గారితో సైన్ చేయించడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. మీకు దగ్గరలో ఉండే గెస్టెడ్ ఆఫీసర్ గారు, మెడికల్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదా స్కూల్ కాలేజీలో కొంతమంది గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు సైన్ చేస్తారు రిక్వెస్ట్ చేస్తే. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతసేపు మనం చెప్పుకున్న సర్టిఫికేట్స్ అన్నిటిని స్కాన్ చేసి వాళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళైతే ఈజీగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్ చేయగలుగుతారు.